ఒక్కసారి మునం పట్టినామంటే ఇక వెనుకకు తగ్గేదేలే అన్నట్టే చేస్తుర్రు జవాన్లు. ఇట్లా అటు బార్డర్ల తుపాకుల మూత ఆగింది కానీ మన దిక్కు కర్రెగుట్టలలో మాత్రం ఇంకా మూత ఆగుతలేదు. అడవులలో దాక్కున్న అన్నలను దొరకబట్టేదాకా ఇడిచేదే లేదన్నట్టు చేస్తుర్రు. ఎట్లాగో అటు బార్డర్ల చిచ్చు చల్లారింది కాబట్టి ఇక ఇప్పుడు కర్రెగుట్టల మీద గట్టిగా నజరేసిర్రట. వేట జోరుగా నడుస్తున్నదట. చూడుర్రి మీరే. చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట దేన్ని ఇడిచేది లేదు. డేగల తీరుగా తుపాకులు పట్టుకొని అడవుల పొంటి తిరుగుతాండ్రు జవాన్లు. ఎటు తిరిగి అడవులల్లా అన్నలు అనేటోళ్లను లేకుండా చేయాలన్నట్టే కంకణం కట్టుకొని దిగినట్టుండ్రు. ఇప్పటికే కర్యగుట్టలల్లో 21 ఎన్కౌంటర్లు అయినాయి. 16 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తం 31 మంది దాకా జీవిడిచిండ్రని చెప్తున్నారు. ఇటు అన్నలు పెట్టిన బాంబులు వేలుడుతోని 18 మంది జవాన్లు దావకనపాలయ్యిండ్రు. పోలీసోళ్లు జీవిడిచిండ్రు. అయితే సెంటర్ సర్కార్ వాళ్ళు వచ్చే ఏడాది కల్లా అడవుల పోంటి అన్నలనే ముచ్చటనే ఇనిపించకుండా చేస్తాం, అంత కథం చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు కదా. అందుకే ఆ లోపు పనోడగొట్టాలి అన్నట్టు తిప్పల పడుతుండ్రట జవాన్లు. కానీ పెద్ద పెద్ద తుపాకులు, డ్రోన్లు, మ్యాపులు పట్టుకొని అడవుల పోంటి తిరుగుతున్న అన్నల జాడ అయితే దొరుకుతలేదట. మరి ఎక్కడ దాచుకుంటారో ఏం చేస్తుండ్రో గానీ ఇప్పుడైతే బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు, నారాయణపూర్ జిల్లా మాద అడవుల పొంటి ఎంకులాట నడుస్తున్నదట. ఇది ఇట్లుంటే జవాన్ల మీద హమ్లా చేయనికే అన్నలు పెట్టిన బాంబులను ఇప్పటికే 100ల కొద్ది దొరకబట్టిండ్రు. 1000 మీటర్ల వైరు, 450కి ఎక్కువనే మందు పాతరలు, ఇంకా మస్తు ఆయుధాలే దొరకబట్టిండ్రట. కానీ అడవులన్నీ జల్లడబడుతున్నా, నీడ లెక్క ఎంటాడుతున్నా ఎక్కడ దాచుకొని ఉంటున్నారో ఏమో గాని వాళ్ళు దొరికేదాకా ఇడిచేది లేదన్నట్టే చేస్తుండ్రు జవాన్లు. ఇంకో దిక్కు అన్నలు శాంతి శాంతి అంటున్నారు గాని సెంటర్ సర్కార్ వాళ్ళు ఆ ముచ్చటే లేదంటున్నారు. చూస్తుంటే ఇప్పుడు అప్పుడే బూట్ల సప్పుళ్ళు, తూటాల సప్పుళ్ళు ఆగేటట్టు లేవు కదా అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు దెబ్బలు దాకిన జవాన్లను దవాఖానకు పోయి మంచి చెడ్డ అరుచుకున్నాడు హోంమంత్రి అమిత్ షా సారు. అటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా జవాన్లను మెచ్చుకున్నాడు. రువ్వడి పెంచాలి అన్నట్టు చెప్పిండట.